హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాట్రా రూమ్లో లగేజ్ ఆ రోజు చూపిస్తానని చెప్పి మా లగేజ్ వరకే చూపించాను కదా. ఇప్పుడైతే అంత లగేజ్ ఉందని చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాం. కాట్రాలో ఫస్ట్ మనం పైకి ఎక్కాలంటే ఈ RFID కార్డ్ తీసుకోవాలి. అది తీసుకోవడం అయిపోయింది. సో వచ్చేసాము. కాట్రాలోనే ఉన్నాము, కానీ కాట్రా చెక్ పాయింట్ ఇది బాన్గంగా ఘాట్ చెక్ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి అసలు కాట్రా నుంచి వైష్ణోదేవి భవన్ యాత్ర స్టార్ట్ అయినట్టు అన్నమాట. వచ్చే వాళ్ళని చూసి భయం వేస్తుంది, నడవగలుగుతామా లేదా అని. వెళ్ళే వాళ్ళని చూసి ఎనర్జీ వస్తుంది, వెళ్దాంలే వాళ్ళతో గర్ల్స్ అని. నాకేం తెలుసు, నేను ఫస్ట్ టైం ఇక మేము కట్రా వచ్చాము. కట్రా నుంచి మా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నాం. చెక్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మళ్ళీ యాత్ర. మధ్య మధ్యలో కలుస్తూ ఉంటా. ఓవైపు దారిని చూడాలి, ఇంకోవైపు కొండని వీడియో తీయాలి. మోస్ట్ కాంప్లికేటెడ్ పని. ఇప్పుడు చెప్పచ్చు చూడు, టీ షాప్ కన్నా. చెక్కింగ్ అయిపోయింది, చెక్ పోస్ట్ దాటేసాము. ఇంకెళ్తున్నాం. ఇక్కడ నుంచి మాది స్టార్ట్ అయ్యింది. జై మాతాది, జై మాతాది, జై మాతాది, జై మాతాది. షూతో దిగలేం ఎట్లా? ఏమి ఎక్కడం కష్టం. బాన్గంగా జై మాతాది. నేను లేనాడా? ఒక నిమిషం. ఎంత దూరం ఉన్నాయో తెలియట్లేదు, కానీ కొండ మీద నుంచి వస్తాయంట ఈ నీళ్లు. ఆంజనేయ స్వామికి దాహం వేసినప్పుడు అమ్మవారు ఒక బాణం వదిలితే ఈ నీళ్ళు వచ్చాయంట. అందుకని ఈ ప్లేస్ ని బాన్గంగా ఘాట్ అంటారంట. అమ్మవారు వెంట్రుకలు కూడా ఇక్కడికి అడుక్కుందంట. అందుకని దీన్ని బాల్గంగా ఘాట్ అని కూడా అంటారంట. సో ఇది కాట్రా నుంచి భవన్కి వెళ్ళే ఫస్ట్ స్టాప్ బాన్గంగా ఘాట్. ఇక్కడ ఖచ్చితంగా అందరు ఆగి స్నానం చేసే వాళ్ళు స్నానం చేయొచ్చు, లేదంటే తల మీద కనీసం నీళ్ళైనా చల్లుకోవాలని దీనికి పేరు అన్నమాట. ఉండట్లే. ఇక్కడ స్నానం చేస్తే మంచిది, మునగాలంటారు, కానీ మునిగే అన్ని నీళ్ళు లేవు. సమ్మర్లో వెళ్ళాం కాబట్టి అసలు నీళ్ళు లేవు, కానీ అట్లీస్ట్ చల్లుకోవడానికి ఉన్నాయి. అదే 10,000 చల్లుకున్నాం.
బాణగంగ ఘాట్ తర్వాత ఇది గీతా మందిర్. ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము. చిన్న గుడి కానీ చాలా బాగుంది. చక్కగా కూర్చొని ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం. కావాలని తీసుకోలేదు, అక్కడ గుర్రాలు బాగా వస్తాయి ఆ టర్న్ దగ్గర, అందుకని తీసుకున్నాం. ఇది ఆ తర్వాత గీతా మందిర్ దాటిన తర్వాత ఇంకో గుడి, ఒక 2-3 గుళ్ళు ఉన్నట్టున్నాయి బాణగంగ ఘాట్ తర్వాత నెక్స్ట్ స్టాప్కి, మెయిన్ స్టాప్కి. సో ఈ మధ్యలో గుళ్ళ దగ్గర చిన్న చిన్న బ్రేకులు, లెంతీ బ్రేక్స్ కాకుండా కొన్ని సెకండ్స్ వరకు బ్రేక్ తీసుకున్నాము. నెక్స్ట్ మెయిన్ స్టాప్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది చరణ్ పాదుక. దీని స్టోరీ ఏంటంటే, అమ్మవారి వెనకాల రాక్షసుడు వెంటాడుతూ ఉంటాడు. వచ్చాడా లేదా అని చూసి ఆయన దగ్గరలో ఉన్నదాన్ని వెనక్కి తిరిగి చూసి అమ్మవారు మాయమైపోయిందంట. ఆ పాద ముద్దలు మాత్రం అలా ఉండిపోయాయి. చరణ్ పాదుక వరకు వచ్చాము. బాణగంగ ఘాట్, చరణ్ పాదుక 2 అయిపోయాయి. చాలా తక్కువ డిస్టెన్సే అంట వచ్చింది కవర్ చేసింది. మాకేమో చాలా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేసినది. అంత కష్టంగా కూడా లేదండి, కానీ మేము బ్రేకులు ఎక్కువ తీసుకుంటున్నాం, ఎందుకైనా మంచిదని. చరణ్ పాదుక క్లోజ్ అయ్యింది, ఆర్తి ఇస్తున్నారని. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అద్దకు వారికి వెళ్తాం. చరణ్ పాదుకాల్లో మెయిన్ అమ్మవారి ఇదే. మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో తెలీదు, నేను అందుకనే వీడియో తీశాను. ఫోన్ నాట్ అలౌడ్, కానీ అలౌడ్, అలాంటి టైప్ సిచ్యువేషన్ అనమాట. సో నేనైతే వీడియో తీశాను చరణ్ పాదుక టెంపుల్లో ఉండేదంతా. చూడండి, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు కూడా రావాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో చరణ్ పాదుక గుడి అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. దీని తర్వాత మెయిన్ హాఫ్ డిస్టెన్స్ వెళ్ళిపోయినట్టే నెక్స్ట్ స్టాప్కి వెళ్తే అది అద్దకువారి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈ చరణ్ పాదుక వీడియో వరకే పెడుతున్నాను. మిగతా కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీరైతే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఎంజాయ్ చేశారు కాదు, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీరు కూడా తీసుకున్నారనుకుంటున్నాను. మీకు, మాకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.